హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ ద గ్రేట్ డే. సో మీ అందరికీ ముందుగా ఐ విష్ యూ హ్యాపీ పొంగల్. సో పొంగల్ అంటే 3 days జరుగుతుంది అనమాట. మొన్న 13th సో భోగి అండ్ 14th సంక్రాంతి, ఈరోజు కనుమ. సో ఈ 3 రోజులు కలిపి మనం సో సంక్రాంతి ఫెస్టివల్ గానే కన్సిడర్ చేస్తాము, పొంగల్ గానే అంటాము. సో ఈ పొంగల్కి ప్రతి పొంగల్కి నేను ఒక చోటకు వచ్చి మీకు లైవ్ ఇస్తుంటాను అనమాట. సో ఎక్కడ ఇస్తానో ఆల్మోస్ట్ మీకు ఈ ఫేస్బుక్లో ఇంతకుముందు హిస్టరీ కానీ చూస్తే తెలిసింది. నేను 2019లో ఇదే ప్లేస్లో లైవ్ ఇచ్చాను. సో తర్వాత 20లో ఇచ్చాను, మొన్న 24లో కూడా ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా 25 పొంగల్ కూడా లైవ్ ఇస్తున్నాను. ఆ ప్లేస్ ఎక్కడో కాదు, సో గుంటూరు సిటీలోని ఎన్టీఆర్ స్టేడియం. సో ఇది నాకు సెంటిమెంట్ ఏరియా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సో నేను సేఫ్ షాప్లో స్టార్టింగ్లో చేరినప్పుడు 2019 పొంగలప్పుడు వేరే టీంలో ఉన్నాను. సో అప్పుడు స్టార్టింగ్ నాకు టీం ఎవరు కూడా రావట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఇక్కడ గుంటూరులో వర్క్ చేస్తున్న ప్రాసెస్లో సో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని మాస్ క్రౌడ్ ఉందని చెప్పేసి వచ్చి సో ఇక్కడ కొంత ఇన్విటేషన్స్, విజిటింగ్ కార్డులు, పాంప్లెట్లు ఇట్లా పంచి సో అలానే ఫేస్బుక్ లైవ్ కూడా పెడదామని ఫస్ట్ టైం లైవ్ అలా పెట్టడం జరిగింది అనమాట. సో అది నాడు నేడు అని చెప్పేసి నేను ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటాను. సో ఇది కూడా యాడ్ చేస్తాను. 2019 సంక్రాంతి అప్పుడు నేను ఎలా ఉన్నాను, 20 సంక్రాంతికి ఎలా ఉన్నాను, అలానే 21, 22, 23 చేయలేదు సంక్రాంతికి, ఎందుకంటే వేరే వేరే ఫీల్డ్ వర్క్లో ఉన్నట్టున్నా. 24 సంక్రాంతికి లాస్ట్ ఇయర్ అయితే చేశాను, మళ్ళీ 25 సంక్రాంతి. సో చేంజెస్ మీరే గమనించండి. సో 19 సంక్రాంతి అప్పుడు వేరే టీంలో ఉన్నాను. సో అది ఒక 1 year అంతా వేస్ట్ అయినట్టు. బట్ 20 సంక్రాంతికి మాత్రం 2020 సంక్రాంతికి సో ఇప్పుడు ఏదైతే డైమండ్ అవుతున్నానో సో ఈ టీంకి వచ్చాను. సో దాంట్లో మంచిగా డెవలప్మెంట్ అయ్యాను, బాగా జోష్గా ఉన్నాను, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ 21 సంక్రాంతికి, 22 సంక్రాంతికి సో మేబీ అది కరోనా సిచ్యువేషన్ కాబట్టి 23 సంక్రాంతి కూడా ఏదో ఫీల్డ్ వర్క్లో ఉన్నాను కాబట్టి నేను చేయలేదు. బట్ 24 సంక్రాంతికి లాస్ట్ ఇయర్ మాత్రం సో ఇక్కడే వచ్చి నా ఓల్డ్ కార్ ఉండేది అప్పుడు టాటా నెక్సాన్ కార్ ఉంది, ఆ కార్లో కూర్చొని లైవ్ మాట్లాడిన లాస్ట్ ఇయర్ 2024 సంక్రాంతికి. బట్ 25 సంక్రాంతికి వచ్చేలకే మీరు చూడొచ్చు ఓపెన్ టాప్ కార్. సో టాటా నెక్సాన్ ఓపెన్ టాప్ కార్, ఈ కార్లో మాట్లాడుతున్నాను ఇప్పుడు 25 రైట్ 25 సంక్రాంతికి. సో అసలు ఎవ్రీ ఇయర్ ఏంటి మార్పులు చేర్పులు కూడా చూద్దాం. 2019 సంక్రాంతికి అప్పుడు వేరే టీంలో ఉన్నాను, అప్పుడు నేను జస్ట్ సిల్వర్ లెవెల్లో ఉన్నాను అంతే, అది కన్సిడర్ చేయనట్టే. 2020 సంక్రాంతికి మాత్రం చాలా ఫాస్ట్గా మూమెంట్ అయిపోయింది. సుమారు అప్పటికి నేను ఓల్డ్ టీంలో ఒక 500 చేశాను, మళ్ళీ న్యూ టీంలో ఒక 500, 1000 టీం దాకా అయినట్టు అనమాట అప్పటికి. అంటే అంత టీంని ఫాస్ట్గా చేసుకున్నట్టే. సో 2021 సంక్రాంతికి సో నాది ఆల్రెడీ కోర్లు అయిపోయి కోర్ల ఫంక్షన్ జరిగింది. 2022 సంక్రాంతికి టోపాజ్ అయిపోయి టోపాజ్ ఫంక్షన్ కూడా జరిగింది. 2023 సంక్రాంతికి ఎంబ్రాయిడరీ అయిపోయింది, సో ఎంబ్రాయిడరీ ఫంక్షన్ కూడా జరిపోయింది. 24 సంక్రాంతికి రూబీ ఫంక్షన్ అయిపోయింది, రూబీ లెవెల్లో మాట్లాడాను. ఇప్పుడు 25 సంక్రాంతికి ఓపెల్ అయిపోయింది, ఓపెల్ లెవెల్లో మాట్లాడుతున్నాను. సో ప్రతి ఇయర్ సంక్రాంతికి లెవెల్స్ అనేవి మారుతూ వస్తున్నాయి. సో రేపు 26 సంక్రాంతికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ మేలో డైమండ్ ఫంక్షన్ ఉందన్నారు. సో డైమండ్ ఫంక్షన్ అయిపోయి సో ఖచ్చితంగా నా లెఫ్ట్ రైట్ కూడా ఈ ఇయర్లో డైమండ్ చేసేసి 26 సంక్రాంతికి డబల్ డైమండ్ లెవెల్లో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఇది నేను తీసుకున్న కమిట్మెంట్ అనమాట, న్యూ ఇయర్ కమిట్మెంట్ అండ్ సంక్రాంతి కమిట్మెంట్ అనుకో. అండ్ ఇంతకుముందు సంక్రాంతికి లాస్ట్ ఇయర్ 2024 సంక్రాంతి అప్పుడు మా ఫ్రెండ్ శేఖర్ ఎంత హ్యాండ్సమ్గా ఎలా అంట. సో అంటే హ్యాండ్సమ్ అంటే దేవుడు ఇచ్చింది ఎక్కడ పోదు. బట్ 24 సంక్రాంతికి 25 సంక్రాంతి తేడా ఏంటంటే 24 సంక్రాంతి అప్పుడు హెల్త్ కాన్షియస్ లేదు, హెల్త్ గురించి అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి బాగా చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, బిర్యానీలు, లేట్ నైట్ ఎట్టబెట్ట తినేసేసి బాగా అప్పుడు 95 kgs దాకా అయ్యాను. సెంచరీకి ఆల్మోస్ట్ దగ్గర కూడా వెళ్ళిపోయి ఒకసారి అయితే 100 kgలకి. సో అప్పుడు మీరు ఆ పాత వీడియో కూడా చూడండి, 24 వీడియో నాడు కూడా మీరు చూసే ఉంటారు, మళ్ళీ పెడతా చూడండి.
బాగా ఇక మెడ ఇంత లావ్ అయిపోయి, తలకాయ ఇంత లావ్ అయిపోయి, సో భుజాలు ఇట్లా అయిపోయి ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది అనమాట. ఆ వీడియోలో నేను చూశాను, ఓల్డ్ వీడియో అనమాట. అంటే అంత హెవీగా ఓవర్ వెయిట్లో ఉన్నాను. సో ఇప్పుడు వచ్చేలాక ప్రజెంట్ సో వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నాను. ఇప్పటికి 20 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో 95 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 75 దాకా వచ్చాను. 75, 76 అట్లా ఉన్నాను. సో ఇంకా ఒక 5 to 10 kgs కూడా వెయిట్ లాస్ అవుతాను. నా హైట్కి ఇంకా తగ్గాలన్నమాట. సో ఇదంతా ఒక 5-6 months నుంచి డైట్ ప్రాసెస్ చేస్తున్నాను. డైట్ కోసం కూడా ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు, సెల్ఫ్గానే తీసుకునే కమిట్మెంట్. అంటే చాలామంది అక్కడ మంది సత్యనారాయణ కాడికి వెళ్ళండి, ఆర్గ్యూ డైట్ ఫాలో అవ్వండి, లేకపోతే వెన్నెల కాడికి వెళ్ళండి, ఇట్లా రకరకాల డైట్ల గురించి చెప్తూ ఉన్నారు. బట్ నాకు ఒక రూపాయి కూడా ఎక్కడికి నేను ఖర్చు పెట్టాలనుకోను. ఎందుకంటే మన దగ్గర కమిట్మెంట్ అనేది ఉంటే ఎక్కడికెళ్ళినా ఏం చెప్తారు, డైటే ఫాలో అవ్వమంటారు. వాళ్ళ కాడికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డైట్ ఫాలో అయ్యే కంటే అదేదో మనమే ఇంట్లో ఉండి డైట్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తాం కదా. సో అదే నేను కూడా చేసినది. దీనికోసం నేను ఏం చేశానంటే, సో ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. స్వెట్ కాయిన్ అని ఒక యాప్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ వాకింగ్ కుదిరినప్పుడు ఈవినింగ్ కూడా వాకింగ్ చేస్తున్నాను. 10,000 నుంచి 15,000, 20,000 ఫీట్స్ అట్లా అడుగులు నడుస్తున్నాను. ఎన్ని అడుగులు నడుస్తున్నాను చెప్తుంది. అండ్ డైట్ గురించి చెప్పాలంటే ఇది పెద్ద సీక్రెట్ ఏం కాదు, అందరికి తెలిసేదే. సో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తగ్గించాలన్నారు. కొలెస్ట్రాల్ దానివల్ల ఇది షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ కార్బోహైడ్రేట్స్ వల్ల, అంటే మన తినే వైట్ రైస్ వల్ల అయింది. కాబట్టి వైట్ రైస్ మొన్న పూర్తిగా తగ్గించాను. వాస్తవానికి అయితే ఒక 3 నెలలు పూర్తిగా తినలేదు. అప్పుడప్పుడు ఫంక్షన్స్ అప్పుడు అకేషనల్గా తిన్నా కానీ వైట్ రైస్ ఆపేశాను. మరి వైట్ రైస్ లేకుండా ఎలా శక్తి ఎలా వచ్చింది అంటే, ఒక వైట్ రైస్ అనే కాదు కదా, చాలా ఉన్నాయి. సో ఎక్కువగా నేను మార్నింగ్ ఈ ఉడకబెట్టుకున్న విత్తనాలు, నట్స్, సీడ్స్ ఉన్నాయి కదా, ఉడకబెట్టుకొని అవి గుగ్గిల్లాగా చేపించుకొని తింటాం. సో అలానే కీరా దోసకాయ, క్యారెట్, ఫ్రూట్స్, సో ఇలాంటివి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్గా మార్చేసి, బ్రంచ్ అంటారు, బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ 2 కలిపి బ్రంచ్. 10 to 11 ఆ టైంలో ఏదైనా ఒక టైము, 10 నుంచి 11కి అట్లా మనకు కుదిరిన టైంలో పెట్టుకుంటే బెస్ట్ ఉండేది. సో నేనైతే ప్రతిరోజు 10 o'clock అట్లా తింటున్నాను. ఈవినింగ్ టైం వచ్చాక 5 o'clock నుంచి 6 o'clock ఏదో టైం. సో మరీ లేట్ నైట్ అవ్వకూడదు, అంటే 7 నుంచి 6 తర్వాత తింటాం మానేయాలి. సో నేనైతే 6 నా డెడ్ లైన్, 5 to 6 మధ్యలో ఏదైనా టైంలో తింటాను. సో ఇలా చేయటం వల్ల మనం తినే ఫుడ్ 2 సార్లు తీసుకుంటాం. అది కూడా ఇవే కదా, మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీ ఫుడ్ తింటాం. కాబట్టి మిగిలిన టైం అంతా ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు తినేసి వచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు తిన్నాక ఇప్పుడు నైట్ అంతా ప్రాసెసింగ్ ఏమైంది, ఇప్పుడు తిన్నది 7, 8, 9 మొత్తం డైజెషన్ అయిపోయింది, తక్కువ తిన్నా కాబట్టి. ఇక నైట్ అంతా కూడా కడుపులో సెల్ఫ్ బర్నింగ్ సిస్టమ్ జరుగుతుండేది అనమాట. సో ఎట్లాగా మనం 10 o'clockకి 10 to 11 o'clock నిద్రపోతాం కాబట్టి, సో నిద్రపోయినప్పుడు మనకి శక్తి లేదు అనే భావన ఉండదు. సో అది నార్మల్గానే నైట్ అంతా కూడా బర్నింగ్ ప్రాసెస్ జరిగింది. మార్నింగ్ వచ్చేలాక మళ్ళీ జూమ్ క్లాస్లో ఉంటుంది. జూమ్ ఎనర్జీ ఇచ్చింది నాకు. ఎటువంటి ఫుడ్ లేకపోయినా జూమ్లో ఎనర్జీ తీసుకుంటాను. జూమ్ తర్వాత వాకింగ్కి వెళ్తాను, తర్వాత ఫీల్డ్ వర్క్కి వెళ్తాను. సో ఇది దినచర్య అనమాట. సో దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా అంటారు చాలామంది. సో ఎక్కడికి వెళ్ళి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చేసేదేదో, సో మనం ఉన్న చోట ఇంట్లో ఉండో లేకపోతే ఫీల్డ్ వర్క్లో ఉండో ఎక్కడైనా నచ్చిన చోట ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. అంటే ఫుడ్ 2 సార్లు తింటున్నాను అంటే మనం మామూలుగా తెలిసిందే. ఇంతకుముందు పూర్వీకులు కూడా చెప్పారు, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అంటారు కదా. సో ఇంతకుముందు 3 సార్లు 4 సార్లు తినేసి రోగి అంటే బాగా ఓవర్ వెయిట్ అయిపోవటం, దానివల్ల ఒబిసిటీ రావటం, పోతూ నిద్ర మత్తులో చాలా సార్లు యాక్సిడెంట్లు కూడా 2, 3, 4 యాక్సిడెంట్లు కూడా జరిగింది. కార్ యాక్సిడెంట్లో ఓల్డ్ కార్ ఉన్నప్పుడు, అంటే పోతూ ఆగున్న ట్రాక్టర్ కుదటము, ఇట్లా రకరకాలుగా జరిగినాయి అనమాట ఆ టైంలో. అంటే బాగా ఓవర్ వెయిట్ అయ్యడం వల్ల, ఒక వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కాదు ఎన్నో వచ్చేస్తాయి. సో ఈ రోజు వచ్చేలాకే ఒక వెయిట్ లాస్ అవ్వటం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ క్లియర్ అయిపోయినాయి. చక్కగా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటూ, సో ముందు ఆయాసం లేకుండా, అలుపు లేకుండా, ఇంతకుముందు శ్వాస కోసం కూడా ఇబ్బంది పడేవాళ్ళం. సరిగ్గా ఇప్పుడు నేను ఏసీ ఆఫ్ చేశాను, విండోస్ మొత్తం క్లోజ్ చేశాను, సరిగ్గా ఊపిరాడేది కదా ఇంతకుముందు.
సో ఏసీ ఆన్ చేసుకుని మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, హ్యాపీగా ఉంది. అంటే నిద్ర అనేది కొంచెం డ్రైవ్ చేస్తున్న ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్రపోయింది. ఇలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ 1 yearలో తీసుకున్నాను. 2024 పొంగల్కి 25 పొంగల్కి ఇంత మార్పు నాలో హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఫుడ్ కాన్షియస్, ఏది మంచి ఫుడ్ ఏది మంచి ఫుడ్ కాదో తెలుసుకున్నాను. మంచి ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నాను. అసలు చికెన్ మటన్ బిర్యానీ పూర్తిగా మానేశారంటే పూర్తిగా మానేసింది ఏం లేదు. అప్పుడప్పుడు అకేషనల్గా వారంకి 2 వారాలకు అట్లా కుదిరినప్పుడు ఫంక్షన్స్ ఎట్లా జరుగుతుంటాయి అలాంటి టైంలో తీసుకుంటాను. అది కూడా లిమిటెడ్గా, ఎక్కువ తినకుండా కొద్దిగా తీసుకుంటాను అనమాట. సో ఈ మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫుడ్ అనేది కంట్రోల్ పెట్టడం వల్ల చాలా మంచి మార్పులు నాలో వచ్చినాయి. అండ్ లాస్ట్ ఇయర్ సంబంధించిన పొంగల్కి అప్పుడు నాకు స్పెక్స్ ఉండేది, కళ్ళజోడు ఉండేది. కళ్ళజోడు పెట్టుకొని నేను మాట్లాడాను. అంతకుముందు కళ్ళజోడు ఉన్నాయి, కళ్ళజోడు తీసి మాట్లాడేవాడిని. ఏంటి కళ్ళజోడు ఎందుకంటే సైట్ అనమాట, నాకు వాస్తవానికి సైట్ ఉండేది. సో మరి ఈ సైట్ కూడా 2024లో నాకు క్లియర్ అయిపోయింది. 2024 నా లైఫ్లో చాలా మార్పులు తీసుకొచ్చింది హెల్త్ పరంగా. సో చిన్నప్పటి నుంచి 4th క్లాస్ నుంచి నాకు సైట్ ఉండేది. నాకు సైట్ అనే విషయం తెలిసేది కాదు. ముందు బెంచ్లో కూర్చొని ఇట్లా బోర్డు వైపు చూస్తూ రాసుకుంటుండే నోట్స్ అంతా. సో అది ఇంటర్మీడియట్కి వెళ్ళేదాకా నాకు సైట్ గురించి బాగా అవగాహన లేక ఇంటర్మీడియట్లో నేను నెల్లూరు జిల్లా చిల్లకూరులో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నాను. సో అప్పుడు పెట్టుకున్న కళ్ళజోడు బీటెక్ ఇంటర్మీడియట్ అయిపోయిన బీటెక్ ఎంటెక్ కాలేజ్ వచ్చేదాకా కంటిన్యూగా కళ్ళజోడు ఉంటూనే ఉండేది. ఈవెన్ నేను సేఫ్ షాప్లో చేరినా కూడా నేను కళ్ళజోడు పెట్టుకుని నేను జాయిన్ అయ్యాను. కళ్ళజోడు పెట్టుకునే ప్లాన్ విన్నాను. నాకు కనిపించేది కాదు కదా. సో అందుకని ఆ కళ్ళజోడు అనేది లేకపోతే చాలాసార్లు కళ్ళజోడు కోసం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ పెట్టినా తెలియక మా ఆవిడతో కూడా చాలాసార్లు కళ్ళజోడు కోసం గొడవడిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు లాసిక్ చేయించుకున్నాను ప్రశాంతంగా. అంతకుముందు మరి కాలేజీలో పనిచేసేప్పుడు చేయించుకోవచ్చు అంటే చేయించుకుంటే 2 నెలలు 3 నెలలు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలంటే ఎవరు ఇస్తారని చెప్పండి? ఉద్యోగం చేసేటప్పుడు ఎవరు ఇస్తారా? బట్ ఈరోజు సేఫ్ షాప్ కాబట్టి 4 సంవత్సరాలు కష్టపడ్డాను దీంట్లో. తర్వాత హ్యాపీగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుని డబ్బు సంపాదించుకునే అవకాశం కాబట్టి టైం ఫ్రీడమ్ వచ్చేసింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. ఈ 2 కూడా దీని ద్వారా నేను తీసేసుకున్నాను. మా బ్రదర్ అశోక్ బాబు బ్రదర్ బ్యాంక్ మేనేజర్ గారు, ఓకే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్స్. సో అంటే నాకు తెలిసింది అందరికి చెప్పాలనే ఇది నా కాన్సెప్ట్. అదే చెప్తుంటాను అనమాట. ఇది గత 5-6 సంవత్సరాలు కూడా ఈ ఫేస్బుక్ లో అలానే యూజ్ చేస్తుంటాను. సో ఎందుకంటే బయట ఎన్నో వేలు ఖర్చు పెడుతుంటారు కదా చాలా వాటికి. అదే ఖర్చు పెట్టేది ఏదో మనం సెల్ఫ్ గా చేసుకోవచ్చు, సెల్ఫ్ గా కమిట్మెంట్ తీసుకుంటే అవుతుందని నా ఉద్దేశం, అంతమించి అంతే. థ్యాంక్ యూ బ్రదర్. సో చూడొచ్చు, నేను హెల్త్ పరంగా సో ఈ సైట్ కూడా క్లియర్ అయిపోయింది. నాకు 38 ఇయర్స్ ఏజ్ అనమాట. లాస్ట్ ఇయర్ నేను చేయించుకునేటప్పుడు డాక్టర్స్ అన్నారు 38 39 వచ్చినాయి నీకు, ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇబ్బంది వచ్చిందంటే నేను సబ్ కాన్షియస్ మైండ్ లో గట్టిగా అనుకున్నాను అనమాట. నాకేం కాదండి, నాకు అట్లా ఏమనుకోవద్దు మీరు, నాకు ముందు సర్జరీ చేసేస్తుంది, నాకు చాలా మంచి చూపు వచ్చింది అని నేను డాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తాను. అన్నారు మీరు చేసినా కానీ మళ్ళీ అంత మనీ వేస్ట్ అవుతాయేమో చూసుకోండి అన్నారు. అదే ఏముండదు, మన లైఫ్ అనేది మన మైండ్ లో ఎలా థింక్ చేస్తే అలా జరుగుతుందంట. మన సబ్ కాన్షియస్ మైండ్ అంటారు దాన్ని. సో నీ జీవితం నువ్వు ఎలా ఉండాలో నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ యువర్ సెల్ఫ్. సో ఎందుకంటే ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్ అనమాట. నన్ను నేను క్రియేట్ చేసుకున్నాను. నా చూపు ఇలా ఉండాలని క్రియేట్ చేసుకున్నాను, నా హెల్త్ హ్యాబిట్స్ ఇలా ఉండాలని క్రియేట్ చేసుకున్నాను. అలా ఎవ్రీథింగ్, నా లైఫ్ స్టైల్ కూడా. సో నేను ఇంతకుముందు పూర్గా ఉన్నాను యాక్చువల్గా. ఈ కార్లు, ఈ సొంత ఇల్లులు, హంగామా ఏమి లేదు. నేను ఒక నార్మల్ కాలేజీ లెక్చర్, నేను చదువుకుంది బీటెక్ ఎంటెక్ అంటే పిహెచ్డి చేస్తూ మధ్యలో వదిలేశాను. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి సో ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లోకి వచ్చేసి ఈ 4.5 years లో ఇలా టర్న్ అవుట్ కారణం ఏంటంటే, నేను ఇక్కడ ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక ఇక్కడ కొన్ని వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలుసుకున్నాను ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఎలా యాక్టివేట్ చేయాలి, మన లైఫ్ ని మనం ఎలా డ్రీమ్ పెట్టుకుని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ విషయాలన్నీ ఇక్కడ బాగా తెలుసుకున్నాను అనమాట. అప్పుడు దాకా నాకు అవగాహన లేదు. 2018లో నేను ఫస్ట్ వర్క్ షాప్కి వెళ్ళాను, దిశ వర్క్ షాప్ అని. సో బెంగళూరు పాండిచేరిలో జరిగింది. ఆ రోజు వికాస్ గురూజీ అని ఒక వ్యక్తిని చూశాను. గురూజీ అంటారు ఇక్కడ, గురువు గారు. సో ఆయన ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా యంగ్ గా ఉంటూ ఆల్ ఇండియాలో ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తిని నేను చూసి ఇన్స్పైర్ చేసుకొని, అప్పుడు దాకా నా మైండ్ లో
సినిమా హీరోలు చూసి వాళ్ళే నా రియల్ హీరో, మెగాస్టార్ చిరంజీవి నా రోల్ మోడల్, పవన్ కళ్యాణ్ నా రోల్ మోడల్ అట్లా అనుకునేవాడిని. బట్ ఎప్పుడైతే వికాస్ గురుజీని చూశానో ఆ రోజు నుంచి చిరంజీవి పోయాడు, వికాస్ గురుజీ వచ్చాడు. అలానే సోమశంకర మహాగురుజీ గురించి చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ ప్లస్ సోమశంకర మహాగురు అంటే నా గురువు గారు అనమాట. సో ఈ రోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు నాకు పాఠాలు చెప్పిన, ఏది 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, కాలేజీలో బీటెక్ వరకు ఇలా పాఠాలు చెప్పిన గురువు గారు జస్ట్ పుస్తకంలో పాఠాలు చెప్తే వీళ్ళు జీవిత పాఠాలు నేర్పించారు నాకు. నేను ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మనం మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళని అంటే అట్రాక్టివ్ గా మనం మాట్లాడాలి, అండ్ హానెస్ట్గా ఎథికల్ గా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఎలా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ బాగా తెలుసుకున్నాను. సో ఇంతకుముందు నా నోరు మంచిదయ్యేది కాదు. నేను ఎవరితో మాట్లాడంటే ఇమీడియట్ గా వాళ్ళతో గొడవ అయ్యేది. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. ఇంతకుముందు నోరు సరిగ్గా ఉండేది కాదు, అంటే మాట తీరు సరిగ్గా ఉండేది కాదు, ప్రతి ఒక్కరితో ఇష్యూస్ వస్తుండేవి. బట్ ఈ రోజు చాలా మంది నన్ను అభిమానిస్తున్నారంటే కారణం నా మైండ్ సెట్ లో అండ్ నా మాట తీరులో మార్పు రావడం గల కారణం సో ఈ వర్క్ షాప్ అనమాట. సో అందుకని నా అప్లయన్స్ అందరికి సో ఖచ్చితంగా నేను ధన్యవాదాలు చెప్పాలన్నమాట. సో వికాస్ మావజీ కావచ్చు, సోమశేఖర్ మావజీ అండ్ కృష్ణయ్య గురుజీ, అభిషేక్ గురుజీ, రవీంద్ర గురుజీ, పెద్దిని శ్రీనివాస్ గురుజీ అండ్ నరేష్ మావజీ అండ్ నరేంద్ర మావజీ, వీళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు చెప్తాను, పాదాభివందనం అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి మైండ్ సెట్ మారితే లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒక పూర్ మైండ్ సెట్ తో ఉండేవాడిని, పూర్ మైండ్ సెట్ నేను ఇంతకుముందు. పూర్ మైండ్ సెట్ అంటే డ్రీమ్స్ అయితే ఉన్నాయి, లైఫ్ లో ఎదగాలి, చేయాలని ఏదో తపన పడుతూ ఉండేవాడిని. అందుకే కాలేజీలో పనిచేసేవాడిని, హాస్టల్ ఉండేది, హోటల్ ఉండేది, కర్రీ పండి, రెస్టారెంట్, ఎన్నో పనులు, 1 కాదు 2 కాదు 3 కాదు. ఒకసారి నా ఫేస్బుక్ ప్రొఫైల్ బ్యాక్ వెళ్ళి చూడండి, 2010 నుంచి నేను ఫేస్బుక్ లో పెడుతూ ఉన్నాను. ఎన్ని రకాల జాబులు చేస్తూ ఉన్నాను. అన్ని రకాల జాబుల మీద దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. తపన అయితే ఉండేది లైఫ్ లో ఎదగాలని, బట్ కాన్సన్ట్రేషన్ కుదిరేది కాదు. బట్ థ్యాంక్ గాడ్ సేఫ్ షాప్ వచ్చినాక దీన్ని పూర్తిగా నమ్మాను, విశ్వసించాను. చేసే జాబ్ కూడా మానేసి దీంట్లోకి వచ్చాను. సో ఒకసారిగా అందరూ షాక్ అయిపోయారు, ఏంట్రా బాబు ఇతను పిచ్చోళ్ళ ఉన్నారు, చక్కగా చేసే ఉద్యోగాన్ని మానుకున్నాడు ఏంటి అంటే, నేను కాదు మరి మా మిస్సెస్ జాబ్ అనిపించడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. చాలా మంది షాక్ అయిపోయేవాళ్ళు, ఏం పిచ్చిబడి చేస్తున్నాడు ఇతను, ఏం సక్సెస్ అవుతాడులే, ఏమవుతాడులే అనుకున్నారు. బట్ ఈ రోజు చూస్తే వండర్గా ఫీల్ అవుతున్నారు. జస్ట్ 5 years స్పాన్ లో నా లైఫ్ లో వచ్చిన మార్పు. ఇంతకుముందు ఒక బైక్ ని 14 సంవత్సరాల పాటు వాడాను బైక్. బట్ ఈ రోజు 4 సంవత్సరాల్లో కార్నే మార్చేసి 5 సంవత్సరాల్లో 2019లో ఒక కార్ అయితే ఇగో ఈ రోజు నా దగ్గర ఉంది టాటా నెక్సన్ కారు, 15 lakhs కారు, టాప్ మోడల్. ఎస్ఆర్నో అంటే ఇదంతా ఎలా చేంజెస్ వచ్చింది? మన మైండ్ థింకింగ్, మన మైండ్ లో ఏదైతే ఆలోచన చేస్తామో, సో థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్. వికాస్ గురించి చెప్పిన మాట అనమాట ఇది. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అదే నీ జీవితం. ఏదైతే నువ్వు గట్టిగా సబ్ కాన్షియస్ మైండ్ లో పొందించుకుంటావో, విజువలైజేషన్ చేసుకుంటావో, నీ లైఫ్ అలానే మారిపోతుంది. నా లైఫ్ నేను చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి చిన్న పూరి గుడిసెలో పుట్టి పెరిగినండి. నేను చిన్న పూరి గుడిసె మాది. నా చదువుకుంటాకి బుక్స్ లేకపోతే వేరే వాళ్ళు ఆలాడాట గారు ఇక్కడ గుంటూరులో ఉంటారు, ఆర్ హాస్పిటల్ ఆలాడాట గారు 1500 రూపాయలు అప్పుడు బుక్స్ హెల్ప్ చేశారు. బట్టలు లేకపోతే ఇక్కడ డీబీ ఫ్యాషన్స్ ఓనరు బట్టలు హెల్ప్ చేశారు. 5,000 రూపాయల ఫీజు కాలేజీలో, అప్పుడు కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అనేవాళ్ళు బీటెక్ లోకి. 5,000 రూపాయలు లేకపోతే ఇక్కడే లక్ష్మీపురం ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఆయన 5,000 రూపాయలు నాకు హెల్ప్ చేశాడు. సో వీళ్ళందరూ వేరే వేరే వ్యక్తులు నాకు సహాయం చేస్తే చదువుకొని వచ్చిన నేను ఈరోజు కొంతమంది సహాయం చేసే స్థాయిలో ఉన్నానంటే కేవలం ఇదంతా కూడా సేఫ్ షాప్ అనేది నేను గ్యారంటీ చెప్తాను. అండ్ సేఫ్ షాప్స్ లో కూడా అందరూ సక్సెస్ కాదు. ఇక్కడ ఎవరైతే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటారో, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేసుకుంటారో, వాళ్ళ డ్రీమ్ కోసం వాళ్ళు పనిచేస్తారో, మార్కెటింగ్ అనే దాంట్లో ఎక్కువ రిజెక్షన్స్ వస్తాయి, ఈ రిజెక్షన్స్ ని తట్టుకొని నిలబడతారో. అంటే ఇది కొత్త బిజినెస్ కాబట్టి చాలా మందికి తెలియదు కదా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎవరు తెలియదు. ఇది లీగల్ గా ఉంది, పక్కాగా ఉంది, అయినా కానీ దీన్ని బయట జనాల్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే చాలా నెగిటివిటీ ఎక్కువ ఉందన్నమాట. 99% నెగిటివిటీ ఉంది. మరి 1% పీపుల్స్ మాలాంటి వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారంటే, మేము చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా దీని గురించి మొత్తం స్టడీ చేసాం. కొంతమంది చదువుకొని కూడా దీని గురించి బిలీవ్ చేయరు. బట్ నేను మొత్తం స్టడీ చేశాను. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్, మీరు గూగుల్లో కొట్టి చూడండి, డొనాల్డ్ ట్రంప్ అని కొడితే ఆయనకు ఒక ట్రంప్ నెట్వర్క్ అని ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి ఒక ఓనర్. ఆయన 2 సార్లు అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడు. అమెరికాలో 70% డైరెక్ట్ సెల్లింగ్ చేస్తారు. బట్ మన ఇండియాలో ఎందుకు దాని గురించి అవగాహన ఉండదు? ఎందుకంటే మన దగ్గర మన భారతదేశంలో మీకు నేను చెప్పకూడదు కొన్ని విషయాలు, నేను చెప్పాలి కూడా ఇప్పుడు ఓపెన్ గా. వ్యాపారం అంటే కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేశారు. నిజమే, అవునా కదా? ఇది అక్కడ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కదా మన దగ్గర భారతదేశంలో ఉంది.
పలానా క్యాస్ట్ వాళ్ళు ఈ పని చేయాలి, పలానా క్యాస్ట్ వాళ్ళు కుమ్మరి వాళ్ళు కొండలు చేయాలి, చాకులు బట్టలు ఉతకాలి, మాలమాదిగులు ఈ పనులు చేయాలి, సో వ్యాపారం మాత్రం పలానా చేయాలని ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవి ఉండవండి. నేను ఉద్యోగం చేసే చోట కూడా నా క్యాస్ట్ని బట్టి కొంతమంది నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, క్యాస్ట్ని బట్టి డిగ్రేడ్ చేసి మాట్లాడేవాళ్ళు. బట్ ఇక్కడ సేఫ్ షాప్లో చూడండి, నా అప్లయన్స్కి వాళ్ళు ఎవరు ఏ క్యాస్ట్ కూడా నాకు తెలియదు, నేనే క్యాస్ట్ కూడా వాళ్ళకి తెలియదు. బట్ ఈరోజు థ్యాంక్ టు సేఫ్ షాప్ కుల రహస్య సమాజాన్ని ఇక్కడే చూశాను. మత రహస్య సమాజం, మతాన్ని ఎవరు మతాన్ని వాళ్ళు ఇక్కడ అభిమానించుకుంటాం. ఇగో నువ్వు ఆ మతం ఈ మతం. నేను చాలా ప్రౌడ్గా ఎన్నోసార్లు ఎన్నో స్టేజ్ల మీద కూడా చెప్పుకునేవాడిని. సో నేను ఒక క్రిస్టియన్ అయినందుకు, బిలీవర్గా ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఇక్కడ కులాన్ని కూడా మనం ప్రమోషన్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ మార్కెటింగ్ చేస్తున్నాము, ఎవరి విశ్వాసం వాళ్ళది. బట్ ఇది ఇతని కులము, ఇతని ఏ మతం, ఇతని ఏ ప్రాంతము, మళ్ళీ ప్రాంతాలు కూడా చూడండి. ఈ రోజు నేను గుంటూరులో ఉన్నా సరే ఆల్ ఇండియాలో టీం ఏర్పడింది నాకు. సుమారు 5 రాష్ట్రాల్లో నేను ఈ టీం లీడ్ చేస్తాను. 8,000 మంది టీం ఉన్నారు నాకు. 8,000 టీం, 8,000 టీం మెంబర్స్. మరి నాకు ఎలా అయ్యారంటే ఒక నుంచి 2, 4, 10, 20, 30, 40, 50 ఇలా ప్రాసెస్లో అయిపోయారు. సో థ్యాంక్స్ టు సేఫ్ షాప్ నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చినందుకు, నా యాటిట్యూడ్ మార్చినందుకు, నా ఆలోచనలు మార్చినందుకు, ఒక మంచి ప్రపంచాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఫస్ట్ నుంచి నేను ఆలోచిస్తుంటాను అనమాట. ఆయన అప్పుడు కోర్టులో కనిపిస్తుంటాడు, ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంటాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతుంటాడు. ఎస్, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ దొరుకుతుందండి, ఆత్మగౌరవం దొరుకుతుంది, ఎవరికి తగ్గే పరిస్థితి ఉండదు. ఈ బిజినెస్లోకి వచ్చినాక ఆర్థికంగా ఎదగడము, ఆలోచన పరంగా ఎదగడము, సామాజికంగా ఎక్కువ మంది చైతన్యపరచడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినాయి నాకు. అందుకని ఈ బిజినెస్ని ప్రతి గడపగా తీసుకెళ్లాలని నేను డిసిషన్ తీసుకున్నా. 100% దీంట్లో చెప్తున్నా కదా, డౌటే లేదు. ఇలా లైవ్ పెడుతూనే ఉంటాను, ప్రతి పొంగల్కి వస్తాను. పొంగల్ ఎందుకంటే సంక్రాంతి సెంటిమెంట్. ఎందుకంటే ఒకప్పుడు 2019లో ఇదే సంక్రాంతి రోజు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో మనుషుల కోసం వెతుకుతాకి వచ్చాను. సో అది నుంచి 2020కి 21, 22, 23, 24 ఈరోజు 25 పొంగల్ కూడా మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చాను. మళ్ళీ చూపిస్తాను, నాడు నేడు చూపిస్తాను, పక్కగా రాసి పెట్టుకోండి. ఇంతటితో అవ్వదు, ఇది నా జర్నీ ఆగేది కాదు, ఇది కంటిన్యూస్ అనమాట. 2019 నుంచి 2025 ఇప్పటికి 5 years కంప్లీట్ అయిపోయింది. సేఫ్ షాప్లో డైమండ్ అనే పొజిషన్కి వచ్చేసాను. సో పర్ వీక్ 2 lakhs తీసుకునే స్థాయికి వచ్చాను. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఆర్థికంగా ఎదుగుతుందో పాటు నాతో పాటు ఎంతో మందిని ఎదిగేలా చేస్తాను. మా ఓన్ బ్రదర్స్ స్వామిదాసు, శ్రీనివాసరావు ఉన్నారు. ఒకప్పుడు ఆటో డ్రైవర్ ఇదే గుంటూరులో తిరిగేవాళ్ళు. ఇప్పుడు వారు కూడా నాలాగే స్వామిదాస్ ఇలానే టాటా నెక్సన్ కార్ కొన్నాడు, టాటా పంచ్ శ్రీనివాసరావు కొన్నాడు. ఇంకా నా టీంలో ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, టాప్ లీడర్స్. వారందరినీ సక్సెస్ చేసుకుంటూ గడపకి సేఫ్ షాప్ పక్కాగా జరుగుతుంది అనమాట. నేను చూపిస్తాను నెక్స్ట్ ఇయర్కి మాత్రం. ఇప్పుడు నేను కొద్దిమంది పేర్లు చెప్తున్నాను. స్వామిదాస్ శ్రీనివాసరావుతో పాటు ధర్నాస్ రవి కారు కొన్నాడు. సో పెయింట్ వేసిన అనమాట. అతను కూడా మా ఊరే పొన్నికెళ్ళే అతను, అంటే తెలంగాణ నుంచి ఉపేందర్, అతను కూడా కారు కొన్నారు. ఇంకా కారు బుకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ఇయర్లో కారు కొనేస్తారు. లేనా మేడం రాయలసీమ నుంచి, పలమనేరు నుంచి లేనా మేడం, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేడీ అనమాట, హస్బెండ్ లేని లేడీ. ఆమె కూడా ఈ బిజినెస్లో నా ద్వారా ఈ బిజినెస్ ద్వారా ఆమె కూడా కారు కొనే స్టేజ్కి వచ్చేసింది. అంటే నేనే చేసిందని నేను చెప్పట్లేదు, ఈ ప్రాసెస్లో వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఇది పక్కాగా జరిగింది అన్నమాట. ఎవరికి వాళ్ళు, ఇది టీం వర్క్ కాబట్టి ఇది ఒకరి క్రెడిట్ అనేది ఉండదు, వాళ్ళ సెల్ఫ్ వర్క్ అండ్ మేము ఇచ్చిన గైడెన్స్ అనమాట, అంతే. సో అదేవిధంగా ఇంకా ఒక బ్యాంక్ మేనేజర్ మాధవరావు గారు ఉన్నారు, ఆయన కారు బుక్ చేశారు, కెనరా బ్యాంక్ మేనేజర్. అండ్ పుల్లా శ్రీకాంత్ ఉన్నారు, ఆయన కారు బుక్ చేసేసాడు. నెక్స్ట్ వీళ్ళంతా రెడీగా ఉన్నారనమాట. మల్లికార్జున సార్ ఉన్నారు, సో కందుకూరు నుంచి, ఆయన కార్ బుకింగ్గా చేయలేదు, ఒకసారి డెలివరీ కూడా చేయబోతున్నాడు. దుర్గమ్మ మేడం ఉన్నారు ఉండవల్లి నుంచి, ఆమె కార్ బుక్ చేసేసారు. ఇలా చాలామంది, ఇంకా జస్వంత్ సార్, జోష్న మేడం ఓల్డ్ గుంటూరు నుంచి ఉన్నారు, వాళ్ళు కార్ బుక్ చేశారు. అలా ఇంకా చాలామంది ఈ బుకింగ్ చేసిన వాళ్ళందరినీ డెలివరీ చేపిస్తాము. వచ్చే సంవత్సరానికి నా టీంలో ఎన్ని కార్లు ఉన్నాయి, అసలు నా డైమండ్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ జరిగింది ఈ ఇయర్ 2025 మీరే చూస్తారు. నా డైమండ్ ఫంక్షన్కి
ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని ఇక్కడ మా గేరా బ్రదర్స్ అశోక్ బాబు గారు ఉన్నారు. సో ఇలా నా ఫ్యామిలీలో అంటే నా ఫ్యామిలీ ఏంటంటే గేరా ఫ్యామిలీ అంటే మాది గ్రూప్ ఉంది. మా బ్రదర్స్ అందరం అప్పుడు గెట్ టుగెదర్ అవుతాం. వాళ్ళందరినీ పేరు పేరుని పిలుస్తాను. అంతేకాకుండా నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. కొంతమంది నాకు సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళు విషెస్ ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి నాతో. సో ఖచ్చితంగా వారిని ఇన్వైట్ చేస్తాను. అండ్ అదేవిధంగా నాకు సహాయం చేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నా సహాయం అంటే దట్ మీన్స్ మాట సహాయం చేసిన మా సహాయం చేసినట్టే. నేను ఒక ముద్ద అన్నం తింటే మర్చిపోయాను అనమాట. అలాంటిది చాలా మంది చాలా సార్లు నాకు వాళ్ళు రకరకాల సహాయం చేశారు. మా కాలేజీలో పనిచేసేటప్పుడు హనుమాన్ నాయక్ సార్ అని నాకు బాగా గుర్తుందనమాట. హనుమాన్ నాయక్ సార్ అని సార్ ఉన్నాడు. సో ఆయన హెచ్ఓడిగా పనిచేసేవాడు, నేను కాలేజీలో లెక్చరర్ పనిచేసేవాడు. ఒకసారి బైక్ మీద పోతూ సడన్ గా బైక్ ఆగిపోయేది. అప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా ఉండేవి కదనమాట. ఇక బండి తోసుకుని పోతూ 100 రూపీస్ ఉంటే ఇవ్వండి సార్ అని సాలరీ వచ్చిన 100 రూపీస్ కూడా ఇచ్చింది అనమాట. చిన్న గ్యాస్ సిలిండర్ ఉండేది. ఇదంతా 14 years బ్యాక్ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని కొత్తగా ఉండేవాళ్ళం. ఆ చిన్న గ్యాస్ ఉండేది, చిన్న పొయ్యి. ఆ గ్యాస్ కూడా సడన్ గా అయిపోతే మళ్ళీ ఏముండేది కదా. ఆ గ్యాస్ కొట్టించుకున్నాక 100-200 కూడా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలా నాకు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. సో ఈ వ్యక్తులు ఎప్పుడు నేను మర్చిపోలేను, నా లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోలేను. సో అలాంటి వాళ్ళందరికీ పేరు పేరున నాకు ఫస్ట్ బైక్ కొనుక్కుంటే ఫైనాన్స్ హెల్ప్ చేశారు. కోటిరెడ్డి గారని, సత్యం గారని, అండ్ నా హాస్టల్కి సంబంధించి హెల్ప్ చేశారు. మా వెంకట్రావు గారు ఇప్పుడు KHJTలో పనిచేస్తున్నారు. ఇలా ఎంతో మంది నా లైఫ్లో చాలా హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళందరికీ పేరు పేరు నిజంగా ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను కాలేజీలో పనిచేసేటప్పుడు చుండి సారథి గారు, మా ఫస్ట్ కాలేజ్ చైర్మన్ అనమాట చుండి సారథి గారు, అక్కడ ప్రిన్సిపల్ లక్ష్మీరాజం గారు, అక్కడ పనిచేసిన చంద్రశేఖర్ సార్, చాలా మంది నా లైఫ్లో హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. అండ్ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినాక నా మెయిన్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు డైరెక్టర్ గారు. సో డైరెక్టర్ గారికి ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాలన్నమాట, రఘు సార్ని. అండ్ ప్రిన్సిపల్ సార్ రామారావు సార్, ప్రిన్సిపల్ సార్ రామారావు గారు కూడా నాకు ఇప్పుడు కూడా నాకు చాలా ప్రౌడ్గా మాట్లాడుతుంటారు. చాలా బాగా కష్టపడ్డావు చిన్నారావు, బాగా సక్సెస్ అయ్యావని చెప్తుంటారు. ఇలా ఎంతో పేరు పేరున అంటే మా గేరా బ్రదర్స్ నుంచి కూడా చాలా మంది సపోర్ట్గా మాట్లాడారు. సో వీళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకుంటాను పేరు పేరున. ఖచ్చితంగా ఫ్యూచర్లో నాది ఒక సెలబ్రేషన్ ఉంది, రిటైర్మెంట్ సెలబ్రేషన్. ఆ ఫంక్షన్కి వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాను. అండ్ ఇది నేను ఒక్కడే సక్సెస్ కావాలి అని నేను కోరుకోవట్లేదు. సో త్రూ ఈ ఒక్క బిజినెస్ అనే కాదు, సో ఖచ్చితంగా నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలా మందిని ఎకనామికల్గా ఎదిగేలాగా, మంచి దారిలోకి, మంచి హ్యాబిట్స్ నేర్చుకునేలాగా వాళ్ళని ఎలా తీసుకొస్తే బాగుండేదో ఆ మాదిరిగా ఫ్యూచర్లో కొంతమందితో కలిసి నేను ముందుకెళ్తాను. ఖచ్చితంగా ఈ గుంటూరులో సో నేనైతే ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను డిసిషన్ తీసుకున్నాను. నాట్ ఓన్లీ గుంటూరు, ఆల్ ఇండియా మొత్తం కూడా వెళ్ళాలి. నా ఆలోచన ఏంటంటే ఎక్కడైతే కష్టపడతారో అలాంటి కష్టపడే వాళ్ళందరికీ మంచిగా సక్సెస్ అవ్వాలి, లైఫ్లో ఎదగాలి, చెడు అలవాట్లు కలగకుండా మంచి అలవాట్లు నేర్చుకొని మంచిగా తయారు కావాలి. సో క్రైమ్ లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాజిటివ్గా ముందుకెళ్ళాలి. అండ్ నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాలు లేవని గవర్నమెంట్ తిట్టుకోవడము, లేకపోతే ఇంకా అమ్మానాలు తిట్టుకోవడము, రకరకాలుగా అనుకుంటారు. అలాంటి ఉపాధి లేని వాళ్ళకి ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో సేఫ్ షాప్ ద్వారా ఉపాధి కల్పించాలని. సో ఇవన్నీ నా డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఈ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ అనమాట. సోషల్ మీడియా వేదిక మీద చాలా మంది ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో కొంతమంది ఇంకా అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తాను ఖచ్చితంగా. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నేను పక్కాగా చెప్తూనే ఉంటాను. ఇంకా ముందు నా యొక్క జర్నీ మీరే చూడాలని కోరుకుంటూ, సో ఒకసారి నేను ఎన్టీఆర్ స్టేడియం నా యొక్క సెంటిమెంట్ ప్లేస్ అని చెప్పాను కదా, ఒకసారి మీ అందరికి నేను చూపించి ఈ లైవ్ని కూడా ముగించాలనుకుంటున్నాను. సో చూడొచ్చు, ఇది నా కార్ అనమాట, టాటా నెక్సాన్ కారు. సో సంక్రాంతి సంబరాలని స్టార్టింగ్ నేను ఎంటర్ అయినప్పుడు సేఫ్ షాప్లోకి ఈ బిజినెస్ గురించి చెప్తుంటే ఫ్రెండ్స్ నో అనేవాళ్ళు, కొలీగ్స్ నో అనేవాళ్ళు, రిలేషన్ నో అనేవాళ్ళు, ఎవరు నో చెప్తుంటే ఏం చేయాలని అర్థం కాని పక్షంలో నేను బైక్ మీద తిరుగుతూ ఉండేవాడిని. బ్యాగ్ వేసుకొని ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి విజిటింగ్ కార్డు ఇచ్చేవాడిని, పాంప్లెట్ ఇచ్చేవాడిని. సో ఇక్కడ రాగానే నాకు ఇక్కడ మంచి మాస్ గ్యాదరింగ్ కనిపించింది అనమాట.
సో ఇక్కడ మాస్ గ్యాదరింగ్ కనిపించింది. ఈ మాస్ గ్యాదరింగ్ ఇక్కడ అప్పుడు బాగా ఫంక్షన్ లాగా చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని చైర్లు వేసేసి ఉన్నారు. అప్పుడు నేనేం చేశానంటే సో దీంట్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. దీంట్లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ చాలా మంది జనాభా ఉన్నారు కదా, వీళ్ళకి పాంప్లెట్లు విజిటింగ్ కార్డులు ఇచ్చేసి ఇట్లా ఫంక్షన్ పెడుతున్నాము రండి అని చెప్పేసి ఇన్వైట్ చేసేసి ఫేస్బుక్ లో కూడా నేను ఇన్వైట్ చేశా. ఇది 2019లోనే. సో ఇట్లానే ఇట్లా ఈ విధంగా నేను లైవ్ లో మాట్లాడా. సో ఇది ఈ మాదిరిగా ఇదే విధంగా లైవ్ లో మాట్లాడాను అనమాట. సో అదొకసారి రిమైండర్ కూడా ఆల్రెడీ ఉండేది నా ఫేస్బుక్ లో, మీరు చూడొచ్చు. 2019లో స్టార్టింగ్ లో నేనేం మాట్లాడాను, ఎలా మాట్లాడాను, నా మాటలు ఏంటో మీరు ఒకసారి గమనించండి. సో పక్కాగా సో ఈ బిజినెస్ ద్వారా నా లైఫ్ లో మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం కూడా మార్చాలని ఒక ఉద్దేశంతో ఒక మంచి డెసిషన్ తీసుకొని నేను ముందుకు వెళ్తాను. సో నాతో పాటు ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేయండి. సో నా పేరు గ్యారేజ్ చిన్నారావు. నా ఫోన్ నెంబరు 9110599512. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, 9110599512. సో గ్యారేజ్ చిన్నారావు, సేఫ్ షాప్ చిన్నారావు అని నువ్వు ఎలా టైప్ చేసినా గూగుల్లో కొడితే గూగుల్లో నుంచి యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా వీడియోస్ వస్తాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీసెస్ చాలా చోట్ల ఉన్నాయి. సో గుంటూరు గోరంట్లో మా సొంత మా నాన్నగారు పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఆడ నేను సక్సెస్ అవ్వాలని అక్కడ పెద్ద సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆపోజిట్ లోనే పెద్ద వెన్యూ హాల్ ఒకటి ఓపెన్ చేసి ఆ వెన్యూ హాల్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వచ్చి గ్యాదర్ అవ్వచ్చు. సో లంచ్ ప్రొవిజన్ చేసినప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, కాంట్రిబ్యూషన్ తో కూడా రావచ్చు అనమాట. సో పక్కగా ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను, సో 100% ఈ వేదిక మీద కూడా ఒక రోజు నేను చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చే రోజు వచ్చింది అనమాట. పక్కగా వస్తాది, ఆ రోజు కూడా త్వరలో వచ్చినప్పుడు మీతో నేను మాట్లాడతాను, మళ్ళీ ఆ విషయం కూడా చెప్తాను. ఒకరోజు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనే చోట నేను వచ్చాను స్టార్టింగ్ 2019లో. ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క వేదిక మీద వచ్చానని కూడా నేను ఫ్యూచర్ లో చెప్తాను అనమాట. అంటే అలాంటి పొజిషన్ లో కూడా నేను రీచ్ అవుతాను. రానున్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో అది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. పక్కాగా జరుగుతుంది. అంటే ఎకనామికల్ గా ఎదిగామంటే ఆటోమేటిక్ గా అన్ని రకాలుగా కూడా ఎదుగుతామని నాకు భావన. ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగినప్పుడు సో ఆటోమేటిక్ గా పొలిటికల్ గా కావచ్చు, బయట జనాభా సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి అనమాట. అన్ని రకాలుగా మనం ముందుకెళ్తాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఖచ్చితంగా 2026 సంక్రాంతికి మళ్ళీ వచ్చి లైవ్ మాట్లాడతాను. సో ఇప్పుడైతే నేను టాటా నెక్సన్ కార్ లో వచ్చాను. లాస్ట్ ఇయర్ వచ్చినాక నా దగ్గర దర్శన్ గో ప్లస్ కార్ ఉంది, ఇప్పుడు టాటా నెక్సన్ కార్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చినాకే సో ఆడి ఆర్ BMW ఆర్ మెర్సిడెస్ బెంజ్, సో ఏదైనా లగ్జరీ కార్లోనే వస్తాను. అప్పుడు కూడా లగ్జరీ కార్ నేను చూపిస్తాను మీకు. సో పక్కాగా ఒక మంచి విల్లా కూడా తీసుకుని ఉంటాను. సో ఇప్పుడైతే రెంటరీ పార్క్లో ఫ్లాట్ తీసుకున్నాను, బట్ అప్పటికైతే ఒక విల్లా కూడా తీసేసుకుంటాను అనమాట. అది కూడా మీకు మొత్తం నేను చూపిస్తాను. సో పక్కాగా మళ్ళీ చెప్తున్నాను సార్, ఏ పని చేసినా నిబద్ధతతో, సో కాన్సన్ట్రేషన్తో, సో ముందుగా హానెస్టీతో నిజాయితీతో చేయండి. ఓకే? సో మనల్ని నమ్ముకొని ప్రతి పనిలో కూడా మనతో పాటు కూడా కొంతమంది వస్తారు, వారికి అన్యాయం చేయకూడదు. సో నేను సేఫ్ షాప్లో నమ్మింది ఒకటే అనమాట. సేఫ్ షాప్లో ఊరక ఏదో టైంపాస్ నేను చేయడానికి రాలేదు. సో దీన్ని ప్రతి గడప తీసుకెళ్లాలని నేను వచ్చాను, డెసిషన్ తీసేసుకున్నాను. సో నేను స్ట్రిక్ట్ గా ఉంటే నాతో పాటు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారన్న నాకు ఉద్దేశంతోనే నేను ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ రోజు ఎప్పుడు ఎక్కడ భయపడకుండా కంటిన్యూగా వర్క్ చేశాను. కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా ఏ పనిలోనైనా సక్సెస్ కావాలంటే కంటిన్యూగా ఉంటాం, నేర్చుకోండి అండ్ లెర్నింగ్ తీసుకోండి. లెర్నింగ్ లేకుండా ఏ పని సక్సెస్ కాదు. సో సేఫ్ షాప్ లో సక్సెస్ అవడానికి ముఖ్యంగా నాకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లెర్నింగ్. బాగా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో ఇంతకుముందు నాకు మాట్లాడటం రాదండి. ఇలా అతను మాట్లాడాలంటే నిమిషం కూడా మాట్లాడలేను. ఈరోజు మీరు చూడండి, కావాలంటే 2019 నా వీడియో చూడండి, ఫస్ట్ లెవెల్ ఎలా ఉందో. మాట్లాడితే టెన్షన్ ఉండేది, బట్ ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్ లో వచ్చిందనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సో సక్సెస్ అవ్వాలని. కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు కూడా నా టీంలో వాళ్ళు కూడా లైవ్ చూస్తున్నారు. సతీష్ సార్ గేరా బ్రదర్, సో మీరు లాగిన్ అయ్యారు. ఖచ్చితంగా మేము కూడా సక్సెస్ చేస్తాము పక్క అనమాట. ఒక 3 to 4 years దీనికోసం టైం స్పెండ్ చేయండి, పక్కగా సక్సెస్ అయిపోతారు. సో ఆల్రెడీ శ్రీనివాస్ గారు టోపాజ్ లీడర్ మా బ్రదర్ అనమాట, ఆయన కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ ఫ్యూచర్ లో డైమండ్స్ అయిపోతారు. నేను ఎలా సంపాదించుకొని ఎలా మంచిగా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను, పక్కగా మీరందరూ కూడా మార్చుకునే ఛాన్స్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. అలా 100% చేస్తాము.
అయ్యేదాకా వదిలిపెట్టే పరిస్థితి లేదు, తగ్గేది లేదనమాట. సో తగ్గటం అంటే ఏదన్నా మాట ఒకడొక తగ్గుతాను నేను, బట్ వర్క్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. అర్థమవుతుందా? సో ఎవరికైనా సారీ చెప్పాలన్నా, గొడవను తగ్గించాలన్నా, తగాదాలు తగ్గించాలన్నా నేను తగ్గిపోతాను. సో ఎందుకంటే తను తగ్గించుకుంటే హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. ఆ విషయాల్లో మాత్రం తగ్గిపోతాను. బట్ ఈ విషయాల్లో, పని చేసే విషయంలో, కష్టపడే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితి తగ్గేది లేదనమాట. సో ఒకసారి మీకు ఫైనల్ గా ఇక సంక్రాంతి శుభాకాంక్షలు అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్, ఆల్ ది బెస్ట్ లెజెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నా నెంబర్ కాల్ చేయాలంటే ఇమీడియట్ గా నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా రిలేషన్స్ ఎవరైనా కూడా కాల్ చేసి ఒక 4 సంవత్సరాలు కష్టపడదాం అనుకుంటే మాత్రం రండి. అంటే కష్టపడకుండా అయితే వర్షం కాదు, మళ్ళీ చెప్తున్నాను, కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడకుండా దీంట్లో సక్సెస్ కాలం. ఈ పనే కాదు, ఏ పనిలో సక్సెస్ కాం. ఒక 4 సంవత్సరాలు కష్టపడటానికి రెడీగా ఉంటే నాకు కాల్ చేయండి. ఎలా చేయాలో, ఏం చేయాలో నేను గైడ్లైన్స్ ఇస్తాను. ఎవ్రీడే జూమ్ క్లాస్ లో 100% మీకు నేను చెప్తాను. కమ్యూనికేషన్ చేస్తే కమ్యూనికేషన్ చెప్తాను. అండ్ ట్రైనింగ్, మీటింగ్ పర్పస్ లో కూడా నేను మీకు నేర్పిస్తాను. సో అలా చేసుకుంటానికి రెడీగా ఉన్న వాళ్ళు రావాలని కోరుకుంటూ ఇంతటితో నా మాట ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.